నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్లో పేద పిల్లలకు అత్యుత్తమ విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. వీఆర్సీలో తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్నికల సమయంలో 80,000 ఇళ్లు తిరిగాయని, పేదల పిల్లల చదువుల కోసం దుస్థితి చూశారని చెప్పారు. వాళ్ళందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయం ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామన్నారు. ఏడాదికి 1000 మంది చొప్పున 5 ఏళ్లకు 5,000 మంది పేద పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ కల్పించడమే కాకుండా వారికి ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పించి ఉచిత పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. వీఆర్సీ పనులు నెలాఖరులోపు పూర్తవుతాయని వెల్లడించారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ రావటంలో ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులను యాక్చువల్గా డెవలప్ చేసాం. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంటు, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో వీఆర్ కళాశాల, వీఆర్ హై స్కూలు, వీఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేట్టుగా ప్రణాళికలు వచ్చారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నారు. అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉండారో వాళ్ళని ఐడెంటిఫై చేయని. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. టైం చాలక 10,000 తిరగల. ఇంకొక 1 వీక్ ఉండి తిరిగేస్తున్నాం. అందులో ఎంతోమందిని చూసా. చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి 50 రూపాయలు చందా, బీడీలు చుట్టుకునేవాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం లేదా 2 ఇళ్లలో చేస్తాం. కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించాను. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు, సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన వీఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. దాన్ని యాక్చువల్గా ఈరోజు అంటే జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.